నాకు ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారి మృతదేహాన్ని తీసే దృశ్యం చూసినప్పుడు ఎవరి కొరకు సంపాదించాలి, ఎందుకొరకు ఈ ఆరాటం, ఈ చిన్న జీవితం కొరక? పేదల పెన్నిది అని పేరుగాంచినవాడు, పేదలకు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టినవాడు, ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణమైన ముద్ర వేసిన అంత గొప్ప మహానుభావుని మరణం, ఆ మరణం ఎంత నా హృదయాన్ని కదిలించిందో, అహ్మదాబాదులో జరిగిన మరణం ఉంది చూసారా? వాళ్ళ మృత కళేబరాలు తీస్తూ ఉంటే చికెన్ బాగా ఉడికిపోయింది అనుకో, కోడిగా బాగా ఉడకబెట్టారు, బాగా మిగలు ఉడికిందనుకో, ఆ చికెన్ని బయటకు తీసేటప్పుడు పీసులుగా ఊడొస్తుంది చూసారా? ఆ మృత కళేబరాలు తీస్తూ ఉంటే దైవ సేవకురాలకు ఆ వీడియో పంపించాను, ఎవరో నాకు పంపిస్తే, ఆ మృత కళేబరాల శరీరాలు తీస్తూ ఉంటే వేలుకు వేలు ఊడొచ్చింది, వేలుకు వేలు, ముంజేయి ఈ చెయ్యి పట్టుకుని ఇట్లా లాగుతూ ఉంటే మాంసం అంతా అలా ఊడి బయటకు వచ్చి జస్ట్ ఎముక మాత్రమే కనపడింది. చూసినప్పుడు ఒళ్ళు గగ్గురు పొడిచింది. దేవా, ఇంతే కదా జీవితం అనిపిస్తుంది. ఎప్పుడు మా మరణదినం ఉందో మాకు తెలియదయ్యా. ఒకే ఒక్కటి నేను కోరుకుంటున్నాం, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాకు దయచేయ్యా. ఇంతకు మించి నీ దగ్గర నుంచి మేమేమీ కోరుకోమయ్యా. తినటానికి తిండున్నా లేకపోయినా పర్వాలా, కట్టుకోవటానికి బట్ట ఉన్నా లేకపోయినా పర్వాలా, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలా, నీ ఒక్కడివి మా బ్రతుకులో ఉంటే చాలయ్యా. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా అని యేసయ్యను ఈ ఒక్కటే కోరుకోవాలనిపిస్తుంది.